సో అల్లదుని ఫ్యాన్స్ వాళ్ళు కేక్ కటింగ్ చేయలేదు అన్న, చాలా బాగుంటుంది. మేము వెళ్ళాం అంటే అతను వాళ్ళ స్నేహితుని హెల్ప్ చేయడానికి వెళ్ళినా తప్పులేదు, కానీ అది జనసేనకు కూడా అలాగే వెళ్ళుంటే, ఇద్దరికి సపోర్టెడ్ ప్యారలల్ గా వెళ్ళుంటే దీన్ని ఇంత బాధపడేవారు కాకపోయినా మీరు. 100% అన్న. ఇప్పుడు ఉన్న చూడండి, మీరు అల్లార్జున్ వాళ్ళ సొంత మామ ఏడున్నా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. తను కాంగ్రెస్ పార్టీ అప్పుడు ఏముంటుంది తెలంగాణలో వచ్చి ఎందుకు చేయలేదు మరి? అవునా కదన్నా, సొంత మామ కదా, సొంత మీ పిల్లని ఇచ్చిన మీ వైఫ్ ఉన్న తండ్రి తను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తను వాళ్ళకి సపోర్ట్ చేయాలి కదా. అది లేదు మరి. సరే అది పక్కన పెట్టేసి రాజకీయాలు అంటే మీరు అనేది ఏంటంటే అంత మామకు అక్కడ నువ్వు సాయం చేయలేదు, ఇక్కడ నువ్వు ఈయనకు చేసినావంటే దీని ఇంటెన్షన్ నువ్వు ఇండైరెక్ట్ గా ఎవరిన వ్యతిరేకించడానికి చేస్తున్నావు కనిపిస్తుంది, కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. సొంత మామ పిల్లలు ఇచ్చిన మామకేమో నువ్వు సపోర్ట్ చేయాలి కాంగ్రెస్ కి వచ్చావు, కానీ ఇక్కడ ఏమో సొంత పవన్ కళ్యాణ్ మామ మీద. సో ఎవరైతే పవన్ కళ్యాణ్ కూటమితో వచ్చినప్పుడు 100% ఇప్పుడు ఎన్టీఆర్ ఉన్నాడన్న, సొంత టీడీపీ ఆడితే తన బ్లడ్ అంటాడు, వెన్నుపూసలు అంటాడు, ఒక పిల్లలు అంటాడు. తనే నాకు వద్దురా బాబు తలనొప్పి వద్దురా బాబు అని సైలెంట్ గా ఉన్నాడు. సో నువ్వు రాకుండా పర్లేదు, నువ్వు సైలెంట్ కూర్చున్నా పర్లేదు, కానీ నువ్వు కావాలని పవన్ కళ్యాణ్ అపోజిట్ గా వేరే పార్టీలో వెళ్తుంటే అది మాకెందుకు. పార్టీకి మద్దతు ఇచ్చిందా, ఎమ్మెల్యేకి మద్దతు ఇచ్చిందా అంటే మీకు ఏమర్థమైంది? అది నేను చెప్తున్నా, అది రెండు రకాలు చూసే ఛాన్స్ ఉంది. ఏంటంటే ఒకటి వాళ్ళ ఫ్రెండ్ రకంగా వెళ్ళాడు అనేది కరెక్ట్ అనిపిస్తుంది, కిషోర్ రెడ్డి అని ఆత్మీయ మిత్రుడు అని వెళ్ళాడు అనిపిస్తుంది. సో మాకు ఇక్కడ ఏమనిపిస్తుంది, ఆల్రెడీ కూటమిలో ఉన్నాడు, ఆల్రెడీ మన ఫారూక్ అని ఒక అన్న ఉన్నాడు. ఆ కూటమిలో వెళ్ళినప్పుడు సపోర్ట్ చేసుకో, కానీ లోపల ప్రజలు కనిపించడం చేయడం వల్ల అది కొద్దిగా ఎక్కువ. సరే నువ్వు చేసావు ఓకే, మనం పిటప్ కొంచెం ప్రసంగం చేయొచ్చు కదా, రేపు ఎల్లుండి ఇంకా టైం ఉంది కదా, టైం ఉంది. మేమేమనుకుంటున్నామంటే మాకు కొద్దిగా ఇన్సల్ట్ ఫీల్ అవుతాం. మనం ఇప్పుడు ఓన్లీ మీరు చూడన్న ఓన్లీ అల్లార్జున్ మొన్న అల్లార్జున్ బర్త్డే ఉండే అన్న వాళ్ళ ఇంటికాడ, ఓన్లీ అల్లార్జున్ ఫ్యాన్స్ వాళ్ళు కేక్ కటింగ్ చేయలేదన్న, చాలా బాగుంటుంది. మేము వెళ్ళాం, మేము దెబ్బతిన్నామన్నా, పోలీసు లారీ పోయి పడ్డామన్నా మేము. మాకు అప్పుడు మాకు అల్లార్జున్ చూడలేదు, మేము మెగా ఫ్యామిలీ చూసుకున్నామన్నా మేము చాలా హట్టింగ్ చాలా పాడే. ఎందుకంటే చూడన్నా పవన్ కళ్యాణ్ నాకు చాలా హట్టింగ్ అనిపిస్తాను, నేను ఓపెన్ చెప్తాను. నాకు నిజంగా అల్లార్జున్ నుంచి ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయలేము నిజంగా. అప్పుడు ఒక మాట తను ఎప్పుడైతే ఒక మాట చెప్పడం తర్వాత ఒక మాట అన్నది డీజే దువ్వాల జగన్ అట్టప్లాప్ అయింది. సరే చూస్తా బ్రదర్, అవునాను కదా, అవునాను కదా. పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ చూపి చూడ ట్రైలర్ లో అతిపెద్ద డిస్లైక్స్ ఉన్న మూవీ